సువార్త 3:19-20. ఆ తీర్పు ఇదే, వెలుగులోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఏమంట? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు ఏం చేశారంట? వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. తర్వాత దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. కొంచెం ఆలోచన చేద్దామమ్మ ఈరోజు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, ఆయన లోకానికి వెలుగని చెప్పుకున్నాడు, ఆయన లోకానికి వచ్చాడు. కానీ ఆ వెలుగును ఈ ప్రజలు లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే వారి క్రియలు చెడ్డవైనందున ఆ చెడ్డ క్రియల వల్ల వాళ్ళు ఆ క్రీస్తు మహిమను లేదా క్రీస్తుకున్నటువంటి ఆ మంచి ఆ వెలుగును వారు తీసుకోలేకపోయినారు. ఆ నెగిటివ్ సీడ్ అని వాళ్ళ జీవితంలో ఉంది. ఆ విత్తనము ఆ బహుబలముగా అది వారి జీవితంలో వ్యాపించి విస్తరించింది. కాబట్టి మరి దాని యొక్క ఫలితము వారిలో ఉంది కాబట్టి వారు బయటికి రాలేకపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని మనకిచ్చాడు. ఇదిగో, ఎవరైతే ఆ నెగిటివ్ సీడ్ చేత వారు ఈరోజు బంధించబడి ఆ దాస్యంలో ఉన్నారో అందులో నుంచి బయటికి రావడానికి దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతమంది అయితే బంధించబడ్డారో వారందరికీ విడుదలగా ఆయన మరణము, ఆయన రక్తము, ఆయన తిన్న దెబ్బల చేత మనకు విడుదల, విమోచన మనకు అనుగ్రహించాడు. వాటిని మనము ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం ఈరోజు అంటే అంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అందుకనే వాటి యొక్క ఫలితం మన జీవితంలో చూస్తామంట. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. అందుకే ఈరోజు మనము దేవుని వాక్యము మనల్ని సరిచేసేదిగా ఉన్నప్పుడు దాన్ని మనం ప్రేమించము, దాన్ని మనం ద్వేషిస్తాం. ఇప్పుడు తల్లి లేదా తండ్రి నీకు మంచి చెప్పారు అనుకోండి, మనం వింటామా? ఎప్పుడు చెప్తూనే ఉంటావు కదా అని వెళ్ళిపోతారు. వినకుండా వెళ్ళిపోయిన కుమారుడు కానీ కుమార్తె కానీ ఏమవుతారు? బుద్ధిహీనులు అవుతారు, చెడిపోతారు, జీవితంలో నిష్ప్రయోజనంగా మిగిలిపోతారు. చివరకు వారు ఎందుకు పనికిరాని స్థితిలో మరణిస్తారు. వారి వల్ల ఎవరికి లాభం ఉండదు, వారు ఎవరికి లాభం చేయరు. వాళ్ళ వల్ల ఎప్పుడు ఒకరికి నష్టమే, వారి వల్ల ఎప్పుడు ఒకరికి బాధ. అంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళను మనము దేవుని దగ్గరికి నడిపించాలి, దేవునిలో పెంచాలి, దేవుని కొరకు వాళ్ళని తీసుకొని రావాలి. హల్లెలూయ. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చూడమ్మా, ఇక్కడ అందరి కొరకు కొన్ని హెచ్చరికలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అమ్మ, ఎంతమంది అయితే ఈరోజు ఇంకా ఈ లోకములో, ఈ చీకటిలో, వేదనలో, వ్యాధిలో, ఇబ్బందుల్లో, పాపములో, శాపములో నలిగిపోతున్నామో, ఇదిగో వారందరికీ దేవుని పిలుపు ఉంది. వాళ్ళందరినీ కూడా ఆయన ఏమంటున్నాడంటే, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, అంటే నా మీద వేయుడి. తర్వాత నిబ్బరమైన బుద్ధి గల వారై మెలుగుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. 9వ వచనం, లోకమందున మీ సహోదరుల యందు
ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. చూడండి, ఈ అపవాది అనేవాడు ఎట్లా ఉన్నాడు అంటే ప్రతి ఒక్కరిలో వ్యాపించిపోయాడు. ఈ విత్తనము ప్రతి వ్యక్తిలో వ్యాపించి ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీవు దేవుని పైన ఆధారపడి దేవుని వద్దకు వచ్చి బుద్ధి జ్ఞానములను నువ్వు కలిగి నీ విరోధి అయిన అపవాదిని మీరేం చేయాలంట? ఎదిరించడానికి శక్తిని పొందుకోవాలి. అది ఎవరు ఇస్తారంటే దేవుడే ఇస్తాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తా ఉన్నాడు. ఒక చిన్న నెగిటివ్ ఆలోచనతోటి నీకిచ్చిన అభిషేకం కోల్పోయేటట్టు చేస్తాడు. మీ పిల్లలు చూసి మా డాడీ ఎంత మంచి ప్రేయర్ఫుల్ వ్యక్తి, మీ పిల్లలు నిన్ను చూసి మా మమ్మీ ఎంత మంచి ప్రేయర్ చేస్తుంది, వాళ్ళన్నీ గమనిస్తారు మిమ్మల్ని. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు ఏం చూస్తున్నారు, టీవీలో మొబైల్లో ఏం చూస్తున్నారు, లేదా మీ పనులు ఎట్లా ఉన్నాయి, మీ చూపు ఎట్లా ఉంది, మీ ఆలోచన ఎట్లా ఉంది, ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. ఒకరోజు తీర్పు వస్తుంది, ఒకరోజు తీర్పు దినం వస్తుంది. తప్పకుండా మనం సిద్ధపడి ఉండాలా. ఈ లోకంలో మనం ఉంటే దేవునికి మహిమకరంగా మనం ఉండాలా. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి నువ్వు జ్ఞానము కలిగి నువ్వేం చేయాలా? నీ కుటుంబాన్ని కాపాడుకోవాలా, నీ పిల్లల్ని కాపాడుకోవాలి, నీ సంఘాన్ని కాపాడుకోవాలి, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. అలతో కూడిన ఆటపాటలు, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి మీ జీవితంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా.